హలో, చెప్పండి. ఇన్స్పెక్టర్, నేను జేడీని మాట్లాడుతున్నాను. జై హింద్ మేడం. జై హింద్. నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. చెప్పండి మేడం. మీ ఏరియాలో రోడ్ నంబర్ 3 నుంచి చర్చి పక్కనున్న బ్యాంక్ కి వెళ్లే రూట్ లో మా ఫ్రెండ్ కార్ని కొంతమంది ఆపి తనని కొట్టి డబ్బులు తీసుకుని వెళ్ళిపోయారు. మీరు ఆ ఏరియాలో ఉన్న సీసీ కెమెరాస్ చెక్ చేసి వాళ్ళని ట్రేస్ చేయగలరా? దొంగతనం ఇవాళ జరిగిందా మేడం? అవును, ఒక 2 hours బ్యాక్. దొంగతనం జరిగే ఛాన్సే లేదు మేడం. జరిగే ఛాన్సే లేదు మేడం. జరిగే ఛాన్సే లేదు మేడం. అంత ఖచ్చితంగా మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? మినిస్టర్ గారు ఈ ఏరియాలో ఫంక్షన్ కి వస్తున్నారని లాస్ట్ 4 hours నుంచి ప్రతి రోడ్ లో పోలీసులు ఉన్నారు మేడం. నేనే పర్సనల్ గా పెట్రోలింగ్ చేస్తున్నాను మేడం. ఎక్కడ చూసినా పోలీసులు ఉంటే ఇక కార్ ఆపి కొట్టి దొంగతనం చేసే ధైర్యం ఎవరికి చెప్పండి. అవును, నేను బ్యాంకుకి డబ్బులు వేయడానికి వెళ్తుంటే మధ్యలో నా మీద దొంగలు అటాక్ చేసి నన్ను కొట్టి నా దగ్గర ఉన్న డబ్బులు తీసుకుని వెళ్ళిపోయారు అత్తయ్య. మా ఫ్రెండ్ మేబీ ఏరియా కన్ఫ్యూజ్ అయినట్టున్నాడు. నేను కనుక్కొని అవసరం ఉంటే మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే మేడం. నా ఇష్టం వచ్చినప్పుడు బయటికి పోతా వస్తా అన్ని మీకు చెప్పాలా? ఖచ్చితంగా బావా ఆ డబ్బుని ఎవరికో ఇచ్చొచ్చాడు దాత్రి. పొద్దున ఎవరితో అయితే మాట్లాడాడో వాళ్ళకే ఇచ్చినట్టున్నాడు. 3 days నుంచి మనిషి ఎందుకో చాలా కంగారుగానే కనిపిస్తున్నాడు. ఎక్కువగా మాట్లాడడం లేదు, ఒంటరిగానే ఉంటున్నాడు. అసలు బావ ఏం చేస్తున్నాడో అర్థం కావడం లేదు దాత్రి. అమ్మాయితో ప్రేమగా మాట్లాడుతూ చనువుగా తిరుగుతూ ఫ్రెండ్ అంటున్నాడు. నేను చిత్ర అని నా ఫ్రెండ్. అడిగితే అరుస్తున్నాడు. ఇవాళ ఏకంగా ఆఫీస్ డబ్బుని దొంగతనం అయిందని ఇంట్లో అందరినీ మోసం చేశాడు. వెళ్ళి అన్నయ్యతో మాట్లాడదాం కేదార్. కానీ కాచి వాళ్లకు తెలిస్తే అనవసరంగా గొడవవుతుంది కదా దాత్రి. పైగా బావ చేసిన తప్పుని ఒప్పుకునేలా అస్సలు కనిపించడం లేదు. అన్నయ్య ఏదో చాలా పెద్ద తప్పే చేస్తున్నాడు కేదార్. దాన్ని మనం ఇప్పుడు ఆపకపోతే ఆ తర్వాత ఆయన్ని మనం కాపాడాలనుకున్నా కూడా కాపాడలేము.